హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కిడ్స్ ఫ్రాక్కి బ్యాక్ సైడ్ వెల్వెట్ క్లాత్తో బౌ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు బౌ చేసుకోవడానికి 3.5 ఇంచెస్ విడ్త్, 12 ఇంచెస్ లెంత్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసి మధ్యలో 1 ఇంచ్ వదిలేసి అటు చివర ఇటు చివర కుట్టుకోవాలి. ఈ కుట్టుకున్న ఖర్చు మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చు క్లాత్ని ఓపెన్ చేసి దీని మీదగా రెండు వైపులా కుట్టుకోవాలి. మొదటగా ఖర్చు కుట్టుకున్నప్పుడు 1 ఇంచ్ కుట్టకుండా వదిలేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఓపెన్గా ఉంటుంది. ఈ ఓపెన్ లోపల నుండి క్లాత్ని మొత్తం బయటకు లాగాలి. ఫోర్ కార్నర్స్ నీట్గా రావడం కోసం ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కార్నర్స్ ఇలా నీట్గా వచ్చిన తర్వాత ఫ్రంట్ సైడ్ కుచ్చులాగా ఫోల్డింగ్ చేసుకొని బౌని తయారు చేసుకోవాలి. కింద రిబ్బన్ కోసం 4 ఇంచెస్ విడ్త్, 16 ఇంచెస్ లెంత్ వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా 2 ఫోల్డ్స్ చేసి మళ్ళీ అడ్డంగా 2 ఫోల్డ్స్, అంటే టోటల్గా 4 ఫోల్డ్స్ చేయాలి. ఇప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్న మధ్యలో, అంటే క్లోజ్డ్గా ఉన్న వైపు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు, అంటే ఓపెన్గా ఉన్న వైపు నుండి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన అటువైపు 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి కింద ఇటువైపు మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ వరకు క్రాస్గా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ దగ్గర నుండి ఆపోజిట్ వైపు క్రాస్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఫోల్డింగ్స్ని ఓపెన్ చేసి ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా 1 ఇంచ్ వదిలేసి మొత్తం కుట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ కుట్టకుండా వదిలేసిన దగ్గర లోపల నుండి క్లాత్ మొత్తాన్ని బయటకు లాగాలి. నీట్గా కార్నర్స్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌన్ని ఇలా కుచ్చులాగా ఫోల్డింగ్ చేసుకొని కింద ఈ రిబ్బన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి రెండిటిని కలిపి దారంతో చుట్టుకోవాలి. ఈ బౌ ఇంకా అందంగా కనిపించడానికి మధ్యలో బీడ్స్ కానీ, లేస్ కానీ, ఫ్లవర్స్ కానీ కుట్టుకోవచ్చు. ఈ బౌని కొంతమంది ఫ్రాక్కి బ్యాక్ సైడు, కొంతమంది ఫ్రంట్ సైడు కూడా కుట్టుకుంటారు.